ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. 100% నీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కావాలంటే చూడు, 2-3 రోజుల్లో నీకే తెలుస్తుంది. నాన్న, నేను డాక్టర్ని కాకపోవచ్చు, కానీ మన హాస్పిటల్కి ఎండీగా పనిచేశాను. ఎంతమంది వస్తారు, ఏ రోగాలతో వస్తారు, అందులో ఏ రోగానికి మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాం, ఏ రోగానికి చెయ్యం, చేసినా ఎంతవరకు ఏ పేషెంట్ బ్రతుకుతారనేది నాకు ఒక ఐడియా ఉంది నాన్న. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు పడే బాధ, వాళ్ళల్లో ఎంతమంది బ్రతుకుతారనేది నాకు బాగా తెలుసు నాన్న. అమ్మా, ఆపరేషన్ చేస్తే నువ్వు బ్రతుకుతావు కదా? తప్పకుండా బ్రతుకుతానమ్మా. మరి తాతయ్యతో బ్రతకడం కష్టమని చెప్తున్నావు. లేదు శృతి, ఈ ఆపరేషన్ కష్టం కదా అని చెప్తున్నాను. లేదు మా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా. నన్ను వదిలేసి నువ్వు నిజంగా వెళ్ళిపోతావా? నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తానమ్మా? నేనెక్కడికి వెళ్ళను. ఆ దేవుడితో గొడవ పడైనా నేను మళ్ళీ వెనక్కి వస్తాను. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. శృతి, అమ్మకొచ్చిన సమస్యని అమ్మ పెద్దదిగా ఊహించుకుంటోంది గాని అది చాలా చిన్న సమస్య అమ్మా. అబే, మనం భయపడాల్సిందేమీ లేదు. నువ్వు ధైర్యంగా ఉండు.